ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకు కావాలి. సో స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ యొక్క వెయిట్ ఎంత, సో తనకు మ్యారేజ్ అయిందా లేదా, స్టూడెంట్కి మ్యారేజ్ ఏంటండి ఎస్యూమ్ అనుకుందాం. సో ఈ డీటెయిల్స్ మనకు కావాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేమ్ అనేది మనం ఇస్తాం కదా. సో ఆ నేమ్ అనేది నేమ్ ఇచ్చాం. సో ఈ నేమ్ అనేది ఏ టైప్ అనేది చెప్పాలి అంటే పైథాన్లో ప్రింట్ అని చెప్పేసి టైప్ అనే కీవర్డ్ ఉంటుంది. టైప్ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తాం, ఆ నేమ్ అనేది వేరియబుల్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది మనం దీన్ని చూద్దాం. మనకేమొచ్చింది, ఆ నేమ్ అనేది ఏ టైపు ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని డేటా టైప్ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఆ నేమ్ అనేది స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ అనమాట. సరే, నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏజ్ ఉంది కదా, మన ఏజ్ ఇది ఒక ఫామ్ అనుకోండి. ఆ ఫామ్ మనం ఫిల్ చేద్దాం అనుకోండి. సో ఏజ్ అనేది ఏ టైపు, సో ఏజ్ ఈక్వల్ టు సంథింగ్ 25 ఇచ్చాను. నేను ఏజ్ అనేది ఏ టైపు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రింట్ టైప్ అని చెప్పేసి ఏజ్ అని చెప్తాను. సో ఏజ్ అనేది ఏ టైపు, ఇంటీజర్ టైపు. సరే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వెయిట్ అనేది ఉంది. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ వెయిట్ ఈక్వల్ టు సమ్ 70.5 kg. సో సంథింగ్ ఇలాగిద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ అని చెప్పేసి టైప్ అని చెప్పేసి వెయిట్ అని చెప్పాను. సో మనకేమవుతుంది, ఆ వెయిట్ అనేది ఏ టైపు, వెయిట్ అనేది ఫ్లోట్ అని డేటా టైప్ అనమాట. సో ఈ వెయిట్ అనేది ఫ్లోట్ అనమాట. ఏజ్ అనేది ఇంటీజర్ టైపు. ఈ నేమ్ అనేది ఏదైతే ఉందో ఈ నేమ్ అనేది స్ట్రింగ్ అయిన డేటా టైప్ అనమాట. సరే, నెక్స్ట్ మనకేముంది, ఇక్కడ మ్యారీడ్ అడిగింది అనమాట. సరే, ఇక్కడ ఏం చేద్దామంటే మనము నీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది. సో అయితే అవును ట్రూ అయ్యింది అని చెప్తాం. లేదు అంటే అవ్వలేదు, లేదు అంటే ఫాల్స్ అవ్వలేదు అని చెప్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రింట్ అని చెప్పి మ్యారీడ్ అని పెట్టాను కదా. సో రన్ చేద్దాం. సో ఇక మనకేమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, మ్యారీడ్ అనే వేరియబుల్లో మనకి ఏ వాల్యూ ఉంది, ఫాల్స్ అని ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలి, దాని ఒక టైప్ కావాలి. సో టైప్ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, టైప్ అని పెట్టి ఏం చెక్ చేసుకోవచ్చు. సో బూలియన్ వచ్చింది. అంటే మనకు తెలియాల్సింది ఏంటి అంటే డేటా టైప్స్. సో స్ట్రింగ్ అనే డేటా టైపు, ఇంటీజరు, ఫ్లోటు, బూలు అండ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ వాల్యూ అనేది మనం ఇక్కడ డేటా అనేది ప్రొవైడ్ చేసాము. ఒక డేటా ఏదైతే ఉందో, ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏ టైపు అనేది చెప్పాలి అంటే మనకు పైథాన్లో ఏంటంటే టైప్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట, కీవర్డ్. ఈ టైప్ అనే కీవర్డ్ పెట్టి ఇందులో వేరియబుల్ నేమ్ పెట్టుకోవాలి. వేరియబుల్ నేమ్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఆ డేటా ఏ టైప్ అని తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఏ టైపు ఏమవుతుంది, చూసాం ఇక్కడ ఇంట్ అని వచ్చింది కదా. అంటే ఏంటి, ఇంటీజర్ అనే డేటా టైప్ అనమాట. సో ఇది డేటా టైప్ కనుక్కోవాలి. ఒక వేరియబుల్ ఇచ్చి అందులో వాల్యూ ఇస్తే అది ఏ డేటా టైపు అని తెలుసుకోవాలంటే ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్ టు 25 అని చెప్పాను, ప్రింట్ అని చెప్పేసి ఏజ్ అని చెప్పాను. సో దీన్ని ప్రింట్ చేద్దాం. ఏమైంది, ఏజ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఏజ్ అని తీసేస్తాను. ఏజ్ అనేది తీసేసి ఏజ్ ఈక్వల్ టు 25 అని ఇస్తాను. దీన్ని ప్రింట్ చేద్దాం అనుకోండి. అప్పుడు ఏమొచ్చింది, నేమ్ ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పింది. అంటే ఏజ్ అనేది నువ్వు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ ఏజ్ అనేది నాకు ఏంటో తెలియట్లేదు అని చెప్తుంది అనమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని డిక్లేర్ చేయాలి. బట్ డిక్లేర్ చేసాము, ఎస్ ఇక్కడ డిక్లేర్ చేసాము, బట్ ఏంటి యూజు, ఈ ఇప్పుడు స్టేట్మెంట్ ఏమవుతుందంటే పైనుంచి లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్కి వచ్చేటప్పటికి
ఏజ్ అనేది ప్రింట్ చేయని చెప్పావు, ఏజ్ అనేది ప్రింట్ చేయమని దానికి తెలియట్లేదు. సో ఇప్పుడు అక్కడ ఆగిపోతుంది, మరి కిందకి రావట్లేదు. దానికి ఎప్పుడైతే ఎర్ర వచ్చిందో ఇప్పుడు ఆగిపోతుంది. సో మనకి ఏం తెలిసిందంటే ఏదైనా ఒక వాల్యూని మనము ప్రింట్ చేద్దాం అనుకున్నామంటే, ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్ని ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. సో ఈ విధంగా డిక్లేర్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలన్నమాట. సో దీన్ని డిక్లరేషన్ అంటారు. అనమాట. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఏమవుతుంది, వాల్యూ ప్రింట్ అయింది. సో అంటే మనకి ఇప్పుడు ఏం తెలిసింది, పైథాన్లో పైథాన్నే కదా ఏ లాంగ్వేజ్ అని ఒకటే ఉంటుంది అనమాట. వాల్యూని ఈ వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేమ్ అంటాను. సో నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి సంథింగ్ ఏదో పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రింట్ అని చెప్పేసి నేమ్ అంటాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకి నీకు వాల్యూ అనేది నీవు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ నేమ్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. నేమ్ అనే వేరియబుల్కి ఈ యొక్క వాల్యూని డిక్లేర్ చెయ్యు అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, అదే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక వేరియబుల్లో ఉన్న డేటా ఏ టైపు అని తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తాం. అలాగే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసి ఉండాలి, లేకుంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం చేద్దాం. సో నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దీనికి ఒక వేరియబుల్కి నేమ్ పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు మళ్ళీ ఏం చేస్తానంటే కిరణ్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రింట్ అని చెప్తాను. ప్రింట్ అని చెప్పి నేమ్ అంటాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆన్సర్, పవన్ అనేది ప్రింట్ అవుతుందా, కిరణ్ ప్రింట్ అవుతుందా చూద్దాం. కిరణ్ ప్రింట్ అయింది. అదేంటి, మరి పవన్ అని ఇచ్చాం కదా, కిరణ్ ప్రింట్ అయింది ఏంటి అంటే, నేమ్ అనేది ఒక వేరియబుల్, ఇది అనేది పవన్ అనేది ఒక వాల్యూ. అంటే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి నేమ్ అనే వేరియబుల్కి పవన్ అనే వాల్యూ పెట్టు అని చెప్పావు. ఫోర్త్ లైన్కి వచ్చేటప్పటికి నేమ్ అనే వేరియబుల్కి కిరణ్ అనే వాల్యూ పెట్టు అని చెప్పావు. ఫిఫ్త్ లైన్కి వచ్చేటప్పటికి నేమ్ అనే వేరియబుల్ ఏ వాల్యూ ఉంది, కిరణ్ అనేది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ ఇచ్చావు, ఆ పవన్ని కాస్త మోడిఫికేషన్ చేసావు, ఇక్కడ కిరణ్ అని పెట్టుకున్నావు. అప్పుడు ఏమవుద్ది, కిరణ్ అనే ప్రింట్ అవుద్ది. సో అంటే మనకి ఏమర్థమైంది, ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని మనకి నచ్చిన విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు కిరణ్ అని పెట్టాను. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి 23 అని పెడతాను. మనకి ఏం ప్రింట్ అవుతుంది, 23 ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నేమ్ అని ఎందుకు పెట్టామంటే మనకు అర్థం కావడం కోసం. రేపు పొద్దున మన ప్రోగ్రామ్ మనం చూసుకుంటే నేమ్ అనే ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ నేమ్ అనేది ఉంటుందని తెలుసుకోవడానికి మనకి ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఏమవుతుంది, సంథింగ్ ఇది నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నేమ్ అనేది సరే ఇక్కడ ఇలా పెడదాం. ఏమవుతుంది, ఎర్ర చూపిస్తుంది, నేమ్స్ ఏదైతే ఉందో ఇది నువ్వు డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. సో మనకేం అర్థం కావాలంటే దేన్నైనా యూజ్ చేసుకోవాలన్నది ఖచ్చితంగా దాన్ని డిఫైన్ చేసుకోవాలి. సో ఏం చేస్తానంటే ఈక్వల్ టు అని చెప్పేసి సంథింగ్ ఇచ్చాను అనమాట, రాజు అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది. సో మనకి ఇందులో తెలియాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక వేరియబుల్లో డేటా ఉంటే ఆ డేటా అనేది ఏ టైపు అని తెలియాలంటే మనకి సో ప్రింట్ అని చెప్పి టైప్ అని చెప్పి ఇలా పెట్టుకుంటాం. సో ఆ డేటా యొక్క టైప్ అనేది మనకు తెలుస్తుంది. సో అలాగే ఒక వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని ముందుగానే డిక్లేర్ చేయాలి, ముందుగానే దానికి ఆ వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేసి ఉండాలి, లేకుంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చూసాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అని ఉంది. సో నీకు పెళ్ళి అయిందా లేదా, అయితే నేను చెప్తానంటే అయింది అని చెప్తాను, అవ్వకపోతే అవ్వలేదు అని చెప్తాను. సో ఒక వాల్యూ ఇచ్చావు, సో ది వాల్యూ అడుగుతారు. సో మ్యారీడ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఏ టైపు చెప్పండి అంటారు. అప్పుడు ఏం చేస్తావు,
ప్రింట్ అని చెప్పేసి టైప్ అని చెప్పేసి మ్యారీడ్ అంటాం. సో దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, బూల్ అంటే బూలియన్ టైపు అని చెప్తుంది అనమాట. సో మనకి డేటా టైప్స్ ఏముంటాయి అంటే మనకి స్ట్రింగ్ ఉంటుంది, ఇంట్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, బూలియన్ ఉంటుంది. సో బూల్ అంటే బూలియన్ అనమాట. సో మనం నేమ్ చూసాం, ఒక నేమ్కి వాల్యూ ఇచ్చాం, స్ట్రింగ్ టైప్, ఏది ఇచ్చాం, వెయిట్ ఇచ్చాం. సో ఒక వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఏ టైపు అని తెలియాలంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఈ టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది ఏంటి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు సరే నెక్స్ట్ ఇంతేనండి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే, సో స్ట్రింగ్స్తో మ్యానిపులేట్ చేసి స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఒక ఏదైనా కోడ్ రాద్దాం. మామూలుగా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా సో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, వాటికి వాల్యూ అసైన్ చేస్తాం. సో ఆ డేటా టైప్ ఏంటి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ని జాయిన్ చేయడము, ఏదైనా ఒక వెల్కమ్ మెసేజ్ని డైనమిక్గా చేయడము చేద్దాం. థ్యాంక్ యూ.